నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు ఆర్ఆర్ కార్స్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, ఈ రోజు మన ముందుకి మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైర్ ఫర్ సేల్ అయితే తీసుకురావడం జరిగింది. ఆటో గేర్ వర్షన్ అండి. వెహికల్ చూసుకున్నారు కదా, బండి చూసుకున్నట్లయితే ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్ అయితే ఉంది. బండి 2017 మోడల్, సెకండ్ ఓనర్ అండి. 43,000 కిలోమీటర్లు అయితే తిరిగింది, నాన్ యాక్సిడెంటల్. చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది మనకి ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్తో. ఓకేనా, డీజిల్ ఇంజన్ 2017 మనకి దొరకట్లేదు మార్కెట్లో కూడా, తక్కువ తిరిగినది, పైగా ఆటో గేర్లో. సో ఇది వచ్చేసి ప్రజెంట్ మన ఢిల్లీ లొకేషన్లో అయితే ఉంది, ఢిల్లీ రిజిస్ట్రేషన్ అండి. ఓకేనా, దీని యొక్క ఫుల్ రివ్యూ మీకు వీడియోలో రూపంలో అయితే చెప్తాను. అదేవిధంగా ఎక్స్టీరియర్ ఇంటీరియర్ ఏ విధంగా ఉంది, దీనికి రిపేర్స్ ఏమైనా ఉన్నాయా, కాస్ట్ ఎంత, ఎన్ఓసి ఇస్తే లైఫ్ ట్యాక్స్ ఎంత కట్టుకోవాలి అనేది కంప్లీట్గా వీడియో చివరి వరకు చూస్తే మీకైతే అర్థమవుతుంది. మనమైతే ఏపీ, తెలంగాణ, బెంగళూరు వాళ్ళకి వెహికల్స్ అయితే సేల్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడు కూడా ఇది ప్రజెంట్ ఫర్ సేల్ అయితే ఉంది. సో ఇకపోతే డీటెయిల్ రివ్యూలోకి అయితే మనం వెళ్ళిపోదాం రండి. సో మీరు ఇక్కడ లుక్ అయితే చూడొచ్చు, ఫ్రంట్ నుండి మనకి టోటల్ 360 డిగ్రీస్ కూడా నేను ఫుల్ రివ్యూ చేస్తాను. సో ఈ యొక్క బండికి దీని యొక్క ఎలైవిల్స్ ఒక మంచి లుక్ అయితే వచ్చాయి. ఇక్కడ ఢిల్లీలో కానీ పంజాబ్ వాళ్ళు కానీ వెహికల్కి వచ్చిన టైర్లు, వీల్స్ అయితే ఉంచుకోరు, సైజ్ పెంచుకుంటారు. సో మీరు ఇక్కడ చూడొచ్చండి, 2374 వెహికల్ నెంబర్ గుర్తుపెట్టుకోండి. ఎటువంటి స్క్రాచ్ అనేది లేదండి వెహికల్ మీద, చాలా ఒరిజినల్గా ఉంది. మీకు ఇక్కడ ఇంజన్ కండిషన్ అయితే చూపించాను, చూడొచ్చు మీరు ఇక్కడ బ్యానెట్ ఎంత చక్కగా ఉందో. అదేవిధంగా ఇంజన్ యొక్క క్వాలిటీ కూడా మీరు ఇక్కడ అబ్జర్వ్ చేయొచ్చు. ఇంజన్ ప్రజెంట్ ఆన్ కండిషన్ అయితే ఉంది, టోటల్గా సౌండ్లెస్ కండిషన్తో అయితే ఉందండి. సో కంపెనీకి సంబంధించిన మార్కింగ్స్, బార్ కోడ్స్, స్టిక్కర్స్, అదేవిధంగా మీరు ఇక్కడ చూడొచ్చు ఫెండర్ కానీ యాప్రాన్ కానీ ఎటువంటి డ్యామేజ్ అయితే లేదు. సో ఇంజన్ కూడా మీకు చాలా ఎక్సలెంట్ కండిషన్లో అయితే ఉంది. సో అదేవిధంగా మనకి DDIS అంటే డీజిల్ ఇంజన్ అండి. సో మీకు టైర్ కండిషన్ కూడా ఎలా ఉందనేది చూపిస్తాను. చూడొచ్చు ఇక్కడ మీరు, టైర్ అనేది కంప్లీట్గా బ్రాండ్ న్యూ టైర్స్ అండి, సిఎట్కి సంబంధించిన కంపెనీ టైర్స్. అదేవిధంగా మీకు ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్. దీని కాస్ట్ సుమారుగా ఢిల్లీలో 32,000 నుండి 40,000 వరకు ఖర్చు అయితే ఉంటుంది కంపెనీని బట్టి. ఇక టైర్స్ కూడా మీకు కాస్ట్ అయితే పడుతుంది కదా. సో మీరు ఇక్కడ కంప్లీట్గా అబ్జర్వ్ అయితే చేసుకోండి. సస్పెన్షన్లో కూడా ఎటువంటి లీకేజ్ అనేది లేదు. ఈ రన్వే బోర్డు కూడా మనకి చాలా చక్కగా అయితే ఉంది. సో ఇకపోతే దీని యొక్క ఇంటీరియర్ విషయానికి వచ్చేస్తే, ముందుగా మనం డోర్ ఓపెన్ చేసినట్లయితే మనకి లాక్, అన్లాక్, డోర్ సైడ్ పవర్ విండోస్కి సంబంధించిన బటన్స్ ఇవి ఉంటాయి. సో అదేవిధంగా ఇంటీరియర్ చూసుకోవచ్చండి, ఇంటీరియర్ ఎంత చక్కగా అయితే ఉందో. సీట్ కవర్లు బాగున్నాయి. అదేవిధంగా స్టీరింగ్ కూడా మనకి మంచి కండిషన్లో అయితే ఉంది, ఎటువంటి డ్యామేజ్ లేకుండా దీని మీద. అదేవిధంగా ఎటువంటి స్టీరింగ్ కవర్ అనేది కూడా లేదు. మీరు ఇక్కడ కిలోమీటర్స్ చూసుకోవచ్చు, 42,000 కిలోమీటర్లు అయితే తిరిగింది. అదేవిధంగా మాన్యువల్ ఏసీ, అదేవిధంగా కంపెనీ మ్యూజిక్ సిస్టమ్, స్టీరింగ్ మీద స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్. ఆటో గేర్లో చూసుకుంటే సెమీ ఆటో గేర్, రివర్స్, న్యూట్రల్, అదేవిధంగా డ్రైవ్లో మనకి మాన్యువల్గా కూడా షిఫ్ట్ చేసుకోవచ్చు, ప్లస్ మైనస్. ఓకేనా, ఛార్జింగ్ సాకెట్స్ ఉన్నాయి. అదేవిధంగా మీకు ఫ్రంట్, అదేవిధంగా మిడిల్ పోర్షన్లో మనకి లైట్స్ కూడా ఆపరేట్ చేసుకోవడానికి అయితే ఉంది. సో మీరు అదేవిధంగా ఇక్కడ గమనించినట్లయితే రేర్ సైడ్ వచ్చేసి వెనక ప్యాసింజర్స్కి ఏసీ విండ్స్ అనేవి ప్రొవైడ్ అయితే చేయడం జరిగింది. ఓకేనా, 2017 డీజిల్ వర్షన్ ఆటో గేరు, ఆఫ్టర్ మార్కెట్ ఎలైవిల్స్తో అయితే ఉంది. మీకు దీని యొక్క ధర 5,60,000
35,000గా అడుగుతున్నాం. ఆన్ టేబుల్ చిన్న డిస్కౌంట్ అయితే ఉంటుంది. విత్ ఎన్ఓసి ఇన్వాయిస్ కమిషన్ ఇంక్లూడింగ్. లైఫ్ ట్యాక్స్ అనేది మీరు సపరేట్గా కట్టుకోవాలి ఆటో గేర్కి. డిక్కీ కూడా ఒరిజినల్. మీరు ఇక్కడ చూడొచ్చు మ్యాటింగ్ ఉంది డిక్కీలో. అదేవిధంగా దీని యొక్క టైర్స్ కండిషన్ చూసారు కదా ఏ విధంగా ఉందో. స్టెప్నీ టైర్ కూడా మీకు అన్యూజ్డ్ అండి. ఓకేనా. సో ఇంకా ఫర్దర్గా ఏమైనా డౌట్ ఉన్నా కూడా అడగచ్చు. ఫిక్స్డ్ ప్రైస్ అయితే కాదు, కొద్ది గొప్ప బార్గెనింగ్ అయితే ఉంటుంది. డిస్క్రిప్షన్లో మా యొక్క నెంబర్లకి వాట్సాప్ కనుక చేస్తే మీకు ఫొటోస్ అయితే పంపిస్తాను. అదేవిధంగా కాల్ కనుక చేసినట్టయితే దీని ఫుల్ డీటెయిల్స్ కూడా మీకు అనేది అప్డేట్ అయితే ఇవ్వడం జరుగుతుందండి. ఓకేనా. సో చివరి వరకు వీడియోని అయితే చూసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ అయితే ట్యాప్ చేయండి. మీకోసం ఒక చిన్న రన్నింగ్ వీడియో అనేది చేసి అయితే చూపిస్తా. देखा को एक छोटा सा फॉलो करो. మళ్ళీ ఒకసారి అయితే మీకు డీటెయిల్లోకి వెళ్దాం. 17 VDI మనకి ఆటో గేర్ వర్షను, డీజిల్ వర్షను, 42,196 కిలోమీటర్లు అయితే తిరిగింది. నాన్ యాక్సిడెంటల్ వెహికల్. మనకి ఆఫ్టర్ మార్కెట్ ఎలై వీల్స్, కొత్త టైర్లతో అయితే ఉంది. మ్యూజిక్ సిస్టమ్ కూడా ఉంది. స్టీరింగ్ మౌంట్ కంట్రోల్స్ కూడా ఉన్నాయి. బ్లూటూత్ మ్యూజిక్ సిస్టమ్ అంటే బ్లూటూత్ ద్వారా మన ఫోన్లో ఆపరేట్ అయితే చేసుకోవచ్చు మ్యూజిక్ అనేది. సో ఎటువంటి సస్పెన్షన్ సౌండ్ లేదు. చాలా ఎక్సలెంట్ కండిషన్ అయితే ఉంది. 5,35,000గా చెప్తున్నాం. ఫిక్స్డ్ ప్రైస్ కాదు, బార్గెనింగ్ ఉంటుంది. డిస్క్రిప్షన్లో నెంబర్ ఇస్తా, కాల్ అయితే చేసి ఎంక్వైరీ అయితే చేయొచ్చు. మా యొక్క వీడియోస్ ఎలా ఉన్నాయి కూడా అవి కూడా మీరు కామెంట్ బాక్స్లో కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మీరు ఎక్కడి నుండి చూస్తున్నారో అది కూడా ఒకసారి అయితే కామెంట్ అయితే చేయండి. ఇకపోతే ట్యాక్స్ విషయానికి వస్తే ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం మనం ఢిల్లీ ఆర్టీఓ నుండి. సో మీ యొక్క ఆంధ్ర కానీ తెలంగాణ కానీ ట్యాక్స్ అయితే సపరేట్గా పే అయితే చేసుకోవాల్సి ఉంటుంది. ఆటో గేర్ డిజైర్ లేటెస్ట్ మోడల్కి ట్యాక్స్ సుమారుగా 85 నుండి 90 వరకు పడుతుంది. సో ఎందుకంటే ఎక్స్ షోరూమ్ ప్రైస్ని బట్టి డిపెండ్ అయితే అయ్యి ఉంటుందండి. అదేవిధంగా 17 ఆటో గేర్ మనకి మాన్యువల్ గేర్స్తో పోల్చుకుంటే దాదాపుగా డీజిల్లో మీకు 1,50,000 తేడా ఉంటుంది. సో మళ్ళీ వీడియోస్ మనం ఈ 2-3 రోజుల్లో ఇంకా అప్లోడ్ అయితే చేస్తూ ఉంటాం. అవి కూడా చూడండి. అవి కూడా మీకు టైంకి నోటిఫికేషన్ రూపంలో రావాలి అనుకుంటే మన యొక్క ఛానల్ పక్కన ఉన్న బెల్ ఐకాన్ ట్యాప్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుంటే కనుక మీకు తప్పకుండా ప్రతిదీ కూడా నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. ఓకేనా. రైట్ అండి. థ్యాంక్ యూ. బంద్.